హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఇంతకు ముందు ఈ మ్యాచ్ జరిగింది వాంకడే స్టేడియంలో, ఎంఐ వర్సెస్ సిఎస్కే. అక్కడ కంప్లీట్ గా సిఎస్కేనే డామినేట్ చేశారు, సిఎస్కేనే గెలిచారు. అక్కడ శాంసన్ కూడా సెంచరీ చేశాడు. ఇక్కడ మాత్రం ఏమన్నా ముంబై కొంచెమైనా రివెంజ్ ప్లాన్ చేస్తుందేమో, మంచిగా ఆడతారేమో. కనీసం వాళ్ళకి ఇది ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్. 6 మ్యాచ్లు ఉన్నాయి చెన్నై మ్యాచ్ తో కలిపి. కంప్లీట్ గా ఈ 6 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. 1% ఛాన్స్ అంటారు కదా. సో ఆ 1% ఛాన్స్ తోనే మేబీ వాళ్ళు ఏమన్నా గెటన్ అవుతారు అనుకున్నా, బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకున్నా. బట్ ఈ మ్యాచ్ ఆడిన తర్వాత అర్థమైపోయింది ముంబైకి ఎటువంటి కూడా అవకాశం లేకుండా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే టీం అయితే ముంబై అని కన్ఫర్మ్ గా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాచ్ ఓడిపోయింది, ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. ఇంకా 5 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ముంబైకి. ఈ 5 మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా అవకాశాలు చాలా 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 పాయింట్ 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 నాట్ ఎక్కడో ఉంది అనమాట. చాలా కష్టం అది. సో అఫీషియల్ గా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే టీం అయితే ముంబై అనుకుంటున్నా. ఇది కొంచెం బాధాకరమైన విషయమే ముంబై ఫ్యాన్స్ కి అయితే. మాత్రం అనుకోకుండా ఇంత దారుణ డౌన్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ముంబై నుంచి. కనీసం మినిమం ఫైట్ ఉంటుంది అనుకున్నాం. ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా మంది లెజెండ్స్ కూడా టాప్ 4లో ముంబైని ప్రతి ఒక్కరు పెట్టారు. ప్రతి ఒక్కరు ముంబైని టాప్ 4లో గెస్ట్ చేశారనమాట ఉంటుందని చెప్పేసి. అంత బ్యాటింగ్ లైనప్, అంత బౌలింగ్ పవర్ కరెక్ట్ గా ఉంది. కానీ ఇక్కడ ఫెయిల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ లో ఫెయిల్ అయిపోయారు. చాలా చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఈవెన్ బ్యాటింగ్ లో కావచ్చు, ఈవెన్ బౌలింగ్ లో కావచ్చు. బూమ్రాది మరెప్పుడు కనపడిని దారుణమైన ఫామ్ అని చెప్పాలి ఇది. అంత దారుణంగా రన్స్ కొట్టిస్తున్నాడు. వికెట్స్ చాలా తక్కువ. ఫస్ట్ 5-6 మ్యాచెస్ బుమ్రాకి వికెట్లే లేవు, కానీ రన్స్ కూడా చాలా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అలా ఫ్లో అయిపోతున్నాయి రన్స్ అయితే. 260 అబో రన్స్ ఏమో బుమ్రా కొట్టించాడు ఈ సీజన్ లో. అన్ని రన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అంత దారుణమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ బుమ్రా నుంచి ఎప్పుడు రాలేదు. సో ఈసారి ఫెయిల్ అవ్వచ్చు తను పర్ఫామ్ చేయడంలో. కానీ ఎప్పటికైనా తన స్టార్ బౌలరే, అలాగే వరల్డ్ క్లాస్ బౌలరే. మనకు తెలుసు ఎలాంటి ఎలాంటి మ్యాచెస్ కూడా ఓడిపోయే మ్యాచ్లు మన చేతిలో తెచ్చిపెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి బౌలింగ్ చేసే బూమ్రా ఇవాళ ఎలా ఉన్నాడు అంటే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఒక్కోసారి ఫామ్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది, కానీ క్లాస్ ఈజ్ పర్మనెంట్ అనలే. సో అది ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. సో హీఈస్ ఆల్సో ఏ క్లాసిక్ బౌలర్ అనమాట. సో నెవర్ ఎవర్ ఒక డైమండ్ అని చెప్పాలి బూమ్రా. ఓకే, ఇంకా బౌల్ట్ వీళ్ళంతా ఉన్నప్పటికీ ముంబై గెలవలేకపోతుందంటే ఇన్సైడ్ ఏదో వాళ్ళకి డిస్టర్బెన్స్ నడుస్తూ ఉన్నాయి. టీంని కరెక్ట్గా బిల్డ్ చేసుకోలేకపోతున్నారని నాకైతే అనిపించింది అనమాట. ముంబై అయితే కొంచెం ఎక్కడో అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ సీజన్ అయినా గట్టిగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. ఈ మ్యాచ్ అయితే ఓడిపోవడంతో సో సిఎస్కే వాళ్ళది పే చేయండి. సిఎస్కే వాళ్ళు ఇప్పుడు 6th పొజిషన్లో ఉన్నారు. సిఎస్కే వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఇక్కడ నుంచి బేస్ చేసుకుని ఉంటుంది. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంకో 4 మ్యాచెస్ ఏమో గెలిచారు. ఇంకో 4 మ్యాచెస్ గెలవాలి 5 మ్యాచెస్లో అనుకుంటా. సో సారీ, 5 మ్యాచెస్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అనుకుంటా. సో ఆబ్వియస్లీ చెన్నైకి కూడా ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. మరి వీళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మ్యాచెస్ అనేది విన్ అవుతూ ఉండాలి. ఇదే జోష్ కంటిన్యూ చేయాలి, ఇదే ఫామ్ అనేది కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఇదే జోష్ తో ఆడాలి. ఆడినప్పుడు వాళ్ళకి కూడా అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. అవనేది దగ్గరకు వచ్చే కొద్దీ సీజన్ దగ్గరికి ఎండ్ అయ్యే కొద్దీ, మ్యాచెస్ తగ్గే కొద్దీ కొంచెం కష్టం అవుతాయి. కాబట్టి టాప్ 4లో ఏది ఉండాలనేది. ఈవెన్ నెట్ రన్ రేట్ కూడా కొంచెం, నెట్ రన్ రేట్ కూడా పరిగణలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నెట్ రన్ రేట్ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఫర్ దట్ చెన్నై కూడా అంత మరి దరిద్రంగా ఓడిపోకుండా కనీసం ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడైతే బాగా అనిపిస్తోంది. ఓకే, వాళ్ళకి అఖిల్ హుస్సేన్ కావచ్చు, ఈ మ్యాచ్ లేకపోయినా అఖిల్ హుస్సేన్ లేకపోయినా మ్యాచ్ గెలిచారు. బౌలింగ్ యూనిట్ బాగా పర్ఫామ్ చేశారు. అంశుల్ కంబోజ్ కావచ్చు, ముఖేష్ చౌదరి కావచ్చు, అలాగే మనకు నూర్ అహ్మద్ కావచ్చు. మిడిల్ ఓవర్స్ లో చాలా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేశారు అనమాట కార్తిక్ శర్మ. సో ముంబై సైడ్ వచ్చేసి నమందీర్ 57 రన్స్ వేసాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు, బట్ నో యూజ్ ఛాన్స్ లేదు. ఆడిన ఇన్నింగ్స్ వరకు 159 రన్స్ చేశారు ముంబై వాళ్ళు. చాలా తక్కువ రన్స్ అనమాట, 159 రన్స్ చేశారు. సో నమందీర్ ఆడినప్పటికీ పెద్ద యూజ్ లేకుండా పోయింది. మిగతా వాళ్ళు కూడా గట్టిగా కొంచెం ఎవరో ఒకరు ఇంకొకరు హాఫ్ సెంచరీ పైన రన్స్ చేసి ఉంటే ఛాన్స్ ఉండేది కొంచెం స్కోర్ కొట్టడానికి. అందుకే అక్కడ ఫెయిల్ అయిపోయారు కంప్లీట్ గా బ్యాటింగ్ చేయడంలో ఫస్టే. అలాగే చెన్నై వాళ్ళు చూసుకున్నామా, శాంసన్ ఫస్ట్ అవుట్ అయిపోయాడు, తక్కువ స్కోర్కి ఎక్కువ లేడు. తర్వాత మనకు కాపాడింది ఎవరంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. కంటిన్యూస్ గా లాస్ట్ మ్యాచ్ ఆడాడు, 70 రన్స్ అబోవ్ చేశాడు. ఈ మ్యాచ్ లో 60 రన్స్ అబోవ్ చేశాడు. ఫామ్ లోకి వచ్చాడు, ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు, అలాగే వెళ్తున్నాడు. మ్యాచెస్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, యాక్చువల్గా తక్కువ లో స్కోరింగ్, అది చిన్నగా ఆడుకుంటూ మ్యాచ్ ని విన్ చేయాలి అన్న ఒక థాట్ ఏదో పెట్టుకుని అదే ఫ్లోలోనే ఆడుకుంటూ వెళ్ళాడు. మ్యాచ్ ని కంట్రోల్ తప్పకుండా, చేజారిపోకుండా ముందుకు తీసుకెళ్ళిపోయాడు అనమాట. కార్తిక్ శర్మ మెచ్చుకోవాలి. కార్తిక్ అండ్ రుతురాజ్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది మ్యాచ్ ని ముంబై నుంచి అవే తీసుకెళ్లిపోయింది అనమాట. సిఎస్కే చేతిలో తెచ్చి పెట్టేసింది అనమాట. సో వాళ్ళిద్దరు ఆడిన ఇన్నింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అనమాట. ఆ ఇన్నింగ్సే మ్యాచ్ ని చెన్నై సైడ్ తిప్పేసింది, చెన్నై గెలిచేలా చేసింది. కాబట్టి ఇలా కంపోజర్, కామ్నెస్ మెచ్చుకోవాలి. ఇక్కడ కెప్టెన్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అలాగే కార్తిక్ శర్మ
ఫర్ ద ఫస్ట్ టైం డెబ్యూట్ గా హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్ కూడా బాగుంది, ధోని సెలబ్రేషన్ చేశాడు అదేదో. సో ఇవన్నీ కొంచెం చెన్నైకి పాజిటివ్ థింగ్స్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో చెన్నై ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. అందరు యంగ్స్టర్స్ కూడా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు, ఒక్కొక్కరు 1 by 1. శాంసంగ్ ఒకరు కాకపోతే ఒకరైనా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మ్యాచెస్ కొన్ని విన్ అవుతున్నారు. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకొన్ని 4 మ్యాచెస్ గెలిస్తే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చెన్నై ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు చాలా హ్యాపీగానే ఉంటారు. చాలా డామినేటెడ్ చేసేసారు ముంబై మీద. 2 మ్యాచ్లు రెండింటికి 2 గెలిచేసి ఎల్ క్లాసికోని కాస్త మొత్తం ఏమి ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఒక్క వన్ సైడ్ అన్నట్టు మ్యాచ్ వన్ సైడ్ తిప్పేశారు అనమాట. అలా అయిపోయింది. నాకైతే ఈ మ్యాచ్ ఇలా సాగింది, అలా అయిపోయింది అనిపించింది. తలా ఎంట్రీ మాత్రం పక్కా ఈ సీజన్ లో జరగాలని నాకైతే అనిపించింది. మీరు కూడా ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఈసారి అయితే తలా ఆడని నాకు అనుకుంటున్నాను. చూద్దాం, మరి ఆడితే బాగానే ఉంటుంది ఫ్యాన్స్ కోసం. మరి ఏదో ఒక మ్యాచ్ అన్న కనబడతాడేమో, బట్ కనబడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ అయితే ఇలా అయిపోయింది, ఇలా జరిగింది కాబట్టి. సో మీకే అనిపిస్తుంది కింద కామెంట్ అయిపోయింది. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి పక్కన ఉన్న గంటని గట్టి కొట్టేసి పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు కనిపిస్తాయి.